మరి ఇదొక మచ్చుతునకైతే కాబోతుంది. ఇక పాత జిల్లాలు రద్దు చేయడం, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. భూపాలపల్లి జిల్లా రద్దు కాదు, సింగరేణి బోర్డు కూడా రద్దు కాదు, కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలన్నారు. పాత జిల్లాలు రద్దు, కొత్త జిల్లాలు ఏర్పాటు ఆలోచన ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచన మాత్రమే ఉందన్నారు. బహిరంగంగా ప్రజల సూచనలు తీసుకునే ఆలోచన చేస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చెల్పూర్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఎటువంటి పరిస్థితుల్లో పాత జిల్లాలను అయితే రద్దు చేయము, వ్యవస్థీకరిస్తామైతే కానీ పాత జిల్లాలను రద్దు చేయమని సీఎం రేవంత్ రెడ్డి భరోసానైతే కల్పించారని కూడా ప్రచురించారు. అదేవిధంగా పక్కన చెన్నైలో జగన్ పక్కన కూర్చొని మాట్లాడుకున్న జగన్ విజయ్, జననాయకుడితో జననాయకుని అంటూ ఫోటోలు వైరల్. జగన్తో స్టాలిన్ సూర్య కరచాలనమని కూడా మరి ప్రచురించారు. ఇక అదేవిధంగా రాజకీయ సినీ రంగాలకు చెందిన ముగ్గురు ప్రముఖులు ఒకే వేడుకల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్, నటుడు రాజకీయ నేత దళపతి విజయ్ ఆదివారం చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవల రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ ఇద్దరు అగ్రనేతలతో కలిసి కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైసీపీ అధినేత జగన్ బంధువు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ రెడ్డి వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన స్టాలిన్, జగన్, విజయ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్, విజయ్ పక్కపక్కనే కూర్చుని కాసేపు ముచ్చరించుకోవటం కెమెరాల కంటపడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారాయి. జననాయకుడితో జననాయకన్ అంటూ ఫోటోలు అభిమానులు వైరల్ చేశారు. టీవీకే పేరుతో విజయ్ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు జననాయకన్ అనే తన సినిమా సెన్సార్ నిన్న వివాదాల్లో వార్తల్లో నిలిచారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్, స్టాలిన్ వంటి ప్రముఖుల నేతలు విజయ్ కనిపించడం తమిళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. మరి ఒక వివాహానికి హాజరైన వీళ్ళు మరి పక్కనే కూర్చున్నారు. వివాహానికి వెళ్ళారు కాబట్టి రాజకీయ విషయాలు పెద్దగా రాకపోవచ్చు. కానీ ఎవరైతే మరి ఆయన విజయమో తమిళనాడు రాజకీయాల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారో, ఆల్రెడీ సెన్సేషన్ క్రియేట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు కలవటం, అదేవిధంగా అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కలవటం అక్కడ ఎంతో ప్రాధాన్యతనైతే సంతరించుకుందని కూడా మనకి తెలుస్తుంది. ఇక ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదంపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మరి మాట్లాడటం జరిగింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డితో బీజేపీకి లాలూచి లేకపోతే దర్యాప్తు చేయించాలని ప్రభుత్వానికి కేటీఆర్ సూటిగా సవాల్ విసరడం అయితే జరిగింది. ఆదివారం హనుమకొండలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదం సీఎం రేవంత్ పనేనని ఆరోపించారు. చలికాలంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరుగుతుందా అంటూ సందేహం వ్యక్తం చేశారు. పక్కా ప్రణాళికతో ఆధారాలు మాయం చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు. ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ తూతూ మంత్రంగా వివరణ ఇచ్చామని మండిపడుతున్నారు. మరి ఏదైతే ఈయన మీద ఉందో అభియోగం వేస్తున్నారు, దీన్ని ఎంతవరకు చూడాలి. ఒకవేళ కేటీఆర్ మాట్లాడే మాటల్లో ఓన్లీ ఆరోపణలుగానే చూడాలా, అసలు ఎందుకు ఆయన అలా మాట్లాడేందరికి మరి కొంత కాలంలో సమాధానం వస్తుంది. మనకు తెలుసు రాజకీయ నాయకులు మున్సిపల్ ఎన్నికల వేళ ఒకరి మీద ఒకరు మరి పైచేయి సాధించడానికి ఎత్తులకు పై ఎత్తులు అనుకోవచ్చు, కౌంటర్లకు ఎన్కౌంటర్లు అనుకోవచ్చు, కీలకంగా మరి ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇక రేవంత్, కేసీఆర్ ఇద్దరు కూడా రాహుకేతువులు అని చెప్పి బీజేపీ చీఫ్ రామచంద్రరావు మండిపడిన విషయాన్ని కూడా ప్రచురించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి రాహు అయితే మాజీ సీఎం కేసీఆర్ కేతు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అభివర్ణించారు. ఈ రాహుకేతువుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొత్తగూడెంలో బీజేపీ విజయ సంకల్ప సభ పేరిట నిర్వహించిన భారీ సభలో రామచంద్రరావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో ఒక్కటి మినహా హామీల అమల్లో విఫలమైందంటూ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తేనే కేంద్ర పథకంలో ఇంటింటికి తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ వస్తుందన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో పలు వసూళ్ల మినహా పనులు లేదని రామచంద్రరావు వ్యంగ్యంగా మాట్లాడారు. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ చీఫ్ రామచంద్రరావు కాస్త దూకుడైతే ప్రవర్తిస్తున్నారు. మరి
రాహు కేతువులుగా సీఎం రేవంత్ని, మాజీ సీఎం కేసీఆర్ని ఆయన అభివర్ణించడాన్ని మీరు ఏ రకంగా చూస్తారో, ఏమంటారో మరి కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా కీలక కేసుల డేటా సురక్షితం జరుగుతుందంతా తప్పుడు ప్రచారం, ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు చెక్కు చెదరలేదు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టత ఇచ్చారు. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో శనివారం జరిగిన మరి అగ్ని ప్రమాదంలో ఎలాంటి డేటా నష్టపోలేదని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టత ఇచ్చారు. 2 కీలక కేసులకు సంబంధించిన డేటా ఉన్న ఫైల్స్, డిస్కులు కాలిపోయాయని, జరిగిన ప్రమాదంలో ప్రచారంలో నిజం లేదన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాద వివరాలను ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఎఫ్ఎస్ఎల్లో కాలిపోయిన డాక్యుమెంట్స్ ఇదివరకే ఏసీబీ కోర్టుకు సమర్పించామని, మా వద్ద లేకపోయినా కోర్టు వద్ద ఉంటాయన్నారు. ఏదైనా ఘటనతో ఆధారాలు కాలిపోయినా మా టీం వాటిని డేటా నుంచి రీట్రీవ్ చేస్తుందని తెలిపారు. సో ఎఫ్ఎస్ఎల్ ఆఫీసులో శనివారం ఉదయం 10 గంటలకు 8 నిమిషాలకు అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. మంటలను మొదట ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి గుర్తించారని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తే సాధ్యపడలేదని, అదే సమయంలో మంటలు క్రమంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ట్రైనింగ్ హాల్కు వ్యాపించాయని చెప్పారు. కీలక ఆధారాలపై దుష్ప్రచారం వద్దని కూడా మరి శిఖా గోయల్ అయితే తెలియజేశారు. మీ బీఆర్ఎస్ మీరు అందరూ కూడా బురద జల్లొద్దు, మరి రేవంత్ మీద మీరు బురద చల్లాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్గా మరి శిఖా గోయల్ అయితే చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరుగుతుంది. దీని మీద మరి కేటీఆర్ మాట్లాడుతున్న మాటల మీద మరి రేవంత్ రెడ్డి ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా వైన్ షాపులు, బార్లు బంద్. నేటి సాయంత్రం నుండి 48 గంటల పాటు తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా అన్ని మున్సిపాలిటీలు అన్ని మున్సిపాలిటీల పరిధిలో వైన్స్ బార్లను 2 రోజుల పాటు మూసివేయాలన్నారు. ఫిబ్రవరి 9వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలను ఆ ప్రాంతంలో పూర్తిగా నిషేధించారు. మరి మున్సిపల్ ఎన్నికల వేళ మరి కంపల్సరీ గొడవలను ఏమైనా అదుపు చేయాలన్నా, ఎక్కడా కూడా మరి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదన్నా కూడా మద్యం అనేది కొంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి దాన్ని కూడా మరి 48 గంటల పాటు ప్రభుత్వం దాన్ని అయితే బంద్ అయితే చేస్తుంది. ఇక అదేవిధంగా పాత జిల్లాలు రద్దు చేయమని, కొత్త జిల్లాలు ఇస్తామని, కొత్త జిల్లాలకు ఏర్పాటు చేసేది ఏమీ లేదని, ఉన్నవాటిని వ్యవస్థీకరిస్తామని ఆల్రెడీ చెప్పారు. ఇక చెన్నైలో జగన్ గురించి కూడా మనం చూసాం. ఎవరైతే సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు ఉన్నారో, సూర్య కావచ్చు, విజయ్ కావచ్చు, వీళ్ళు మరి జగన్తో కలిసి అక్కడ వివాహానికి వెళ్ళి హాజరయ్యారు. ఇక బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు, పార్టీలోకి ఆహ్వానించిన సబితేంద్రారెడ్డి, సమతా కుంభు కన్నుల పండుగ 40వ సమతా కుంభు కన్నుల పండుగ జరిగింది. 4వ బ్రహ్మోత్సవాలు. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు రథచక్రాలు లాంటివి శ్రీ తిదండి